అందరికీ. ఈరోజైతే మా మరిది ఎంగేజ్మెంట్ ఉంది. మా ఇంటికైతే చుట్టాలు వస్తున్నారు. అందుకని అన్నం అయితే దండిగానే పెట్టేసిన. ఒక 3 పళ్ళ అన్నం, అలాగే సాంబార్కి అయితే పొద్దున్నైతే ఉగ్గాని చేసేసినాం. ఉగ్గాని తినేసినారు. ఇప్పుడైతే మధ్యాహ్నానికి భోజనం చేస్తున్నాను. ఇక్కడైతే పప్పు పెట్టేసిన, కందిపప్పు, శనగదాలు పెట్టలేదు, కందిపప్పుతో సాంబార్ చేస్తున్నా. ఇక్కడైతే బియ్యం కూడా పెట్టి కడిగేసి పెట్టేసిన 3-4 సార్లు. అలాగే కరివేపాకు, ఇక్కడైతే మళ్ళీ వంకాయ కర్రీ కూడా చేయాలి. వంకాయలు, టమాటాలు ఉన్నాయి. అలాగే ఆలుగడ్డ, క్యారెట్, ముల్లంగి, మునక్కాయలు అన్నీ కట్ చేసి పెట్టేసినాను. ఇప్పుడైతే అన్నానికి అలాగే పప్పుకైతే విజిల్ పెట్టేస్తాను. కంటించిన ఇక్కడైతే పప్పు కూడా పెట్టేస్తా. ఇక్కడైతే అన్నానికి స్టవ్ వెలిగించిన, అలాగే సాంబార్ కూడా అన్నం వెలిగించి ఉడకాలి. అంత లోపల వంకాయలు అయితే కట్ చేసేస్తా. ఇక్కడైతే పిల్లలు పీకలు వచ్చింటే పీకలు కొనుక్కున్నారు, ఆడుకుంటున్నారు. ఇది జేక ఎట్లా పెట్టుకుంటున్నావే? మా జేకోడైతే 2 అద్దాలు పెట్టుకుంటున్నాడు. నేనైతే కుక్కర్కి అయితే బాగా ఉడకబట్టినాక మూత కూడా పెట్టేసినాను. అన్నం కూడా బాగా ఉడకబట్టింది. ఒకసారి అయితే కలిపేస్తా. ఇదైతే ఇంకా బాగా ఉడకాలి. అదైతే కుక్కర్కి మూత కూడా పెట్టేసిన, విజిల్ అయితే వస్తుంది. మెత్త కూడా కట్టించుకుంటా. అన్నం అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే అన్నం కూడా బంద్ చేసేస్తున్నా. పప్పు కూడా ఉడికింది, పప్పు కూడా బంద్ చేసేస్తా. స్టవ్ అయితే బంద్ చేసిన, ఇట్లనే ఉంచేస్తా. అన్నం కూడా అన్నం అయితే మగ్గ పెట్టేసిన, వంచేసి ఇప్పుడైతే ఆయిల్ పోసి నూనె సాంబార్కి అయితే తర్వాత పెట్టేస్తున్నా. ఇప్పుడైతే ఉల్లిగడ్డ తర్వాతకి నొట్టయితే కట్ చేయను, 2 ఉల్లిగడ్డలు ఒకటి కట్ చేసేస్తా. ఎవరన్నా ఏమన్నా ఇప్పుడైతే తర్వాత అవుతుంది. ఉల్లిగడ్డ అయితే కట్ చేసేస్తా పొడవుగా. ఇప్పుడైతే నూనె కూడా వేడైంది. ఇక్కడైతే అన్నం కూడా మగ్గ పెట్టేసినాను. అమ్మని దొరకొచ్చలేవన్నా? అవులే, బాగుంది. ఇప్పుడు మళ్ళా ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే తర్వాత అయితే బాగా కాగింది. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసేసి ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలు అయితే దీంట్లో వేసేస్తా కడిగేసి. ఇక్కడైతే అన్నం కూడా మగ్గిపోయింది. అన్నం కూడా బంద్ చేసేస్తా. పసుపు, అలాగే లవంగం. ఇవైతే ఒకసారి కలిపేసి పసుపు ఉప్పేసినది ఒక 5 నిమిషాలు పెట్టి సిమ్లో మగ్గిస్తా. మూతేసి 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తా. మునక్కాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే దీంట్లో ఆలుగడ్డలు, క్యారెట్, ముల్లంగి అన్నీ వేసేసి ఒకసారి వేసేస్తా కడిగేసి నీట్గా. ఆలుగడ్డలు అన్నీ వేసేసిన, మళ్ళీ 2-3 టమాటాలు అయితే ఒకసారి కడిగేసి కట్ చేసేసి పొడుగు వేసేసిన. ఇవైతే ఒక 5 నిమిషాలు కలిపేసి మగ్గించుకుంటా.
మగ్గిస్తా. ఒకసారి చూసుకున్నాము. అలాగడ్డలు అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే తగినంత కారం, కారం వేసేసిన. అలాగే పప్పు కూడా ఉడికిపోయింది బాగా మెత్తగా. ఇది కూడా కలిపేస్తా. ఇది కారం వేసేసి ఒకసారి కలిపేసి పప్పు కూడా కలిపేస్తా. చప్పగా ఉంటేనే బాగా పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకని కొంచెమే వేసేసిన కారం కూడా. అలాగే చింతపండు కూడా నీళ్ళు నానబెట్టేసిన. ఒక చిన్న క్యారెట్ గిన్నె నిండా చింతపండు నీళ్ళు కూడా వస్తాను. వేసేసి ఇదైతే బాగా మగ్గిస్తాను. అంత లోపల పప్పు కూడా కలిపేస్తా. పప్పు కూడా అయితే కలిపేసి పట్టు పెట్టేస్తా. ఇదైతే ఒక 5 నిమిషాలు అయితే కారం వాసన పోవడానికి 5 నిమిషాలు మూతేసి సిమ్లో పెట్టి మగ్గిస్తాను. అయితే అయిపోయింది. ఇప్పుడైతే కారం కూడా బాగా మగ్గిపోయింది. పాల ప్యాకెట్ పిన్నికి అలాగే మగ్గిపోయినాయి. తగినన్ని నీళ్ళు అయితే వస్తున్నా. కట్టు కూడా ఉంది కదా. ఇదైతే బాగా ఉడికించుకోవాలి. ఉడికొట్టేంత వరకు నేను అంత లోపలైతే వంకాయలు కూడా కట్ చేసేస్తా. ఉప్పు ఒకసారి చూసేస్తా. సాంబార్ ఉప్పు అయితే కరెక్ట్ సరిపోయింది. తర్వాత వేస్తా. చప్పగా ఉంటే ఇప్పుడైతే ఇది బాగా ఉడికించుకున్నాము. వంకాయ టమాటా అయితే కట్ చేసి సాంబార్ అయితే ఇంకా ఉడకబడుతుంది. ఇక్కడైతే బాల కూడా పెట్టేస్తా. వంకాయ ఫ్రై మాత్రమే. సాంబార్ అన్నం ఉంది కదా, నంచుకోవడానికి గ్రేవీ ఫ్రై అయితే బాగుంటుంది అనేసి ఫ్రై కూడా చేస్తున్నా. ఆయిల్ వేడైతే లోపల అయితే ఉల్లిగడ్డ ఒకటి తర్వాత కట్ చేసేస్తా. ఈరోజు మా మరిది ఎంగేజ్మెంట్ కాబట్టి పిల్లలు అందరూ చుట్టాలు దండిగా వచ్చేసినారు. హడావిడి సందడిగా ఉంది బాగా మైండ్లో అయితే ఈరోజు. అలాగే తర్వాత అయితే కాగింది ఉల్లిగడ్డ, జీలకర్ర ఆవాలు, అలాగే పచ్చి కరివేపాకు, ఇప్పుడైతే ఉల్లిగడ్డ అంతా ఎర్రగా అయిపోయింది. ముందుగా కట్ చేసిన టమాటా వంకాయ తర్వాత వేసేస్తున్నా. ఇప్పుడైతే ఉప్పు పసుపు అన్నీ వేసేస్తా. సాల్ట్ ఉప్పు వేస్తున్నా. అలా ఉప్పు కరగదనేసి ఇప్పుడైతే కారం కూడా వేసేస్తా. కారం
వేసేసిన ఒకసారి అయితే బాగా కలిపేస్తాను. ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసిన మూతేసి మగ్గిస్తాను సిమ్లో పెట్టి. ఇక్కడైతే సాంబార్ కూడా బాగా ఉడకబట్టింది. అయితే ఒకసారి చూస్తా, చిన్న డేస్ పట్టదేమో పొంగిపోతుందని కొంచెం పెద్ద డేస్ అయితే పెట్టేసినాను. ఉప్పు అయితే చాలా తక్కువ ఉంది. ఇదైతే ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. ఇది కూడా వంకాయ సిమ్లో పెట్టి మూతేసి మగ్గిస్తాను ఒక 5 నిమిషాలు. నేనైతే ముందుగానే గిన్నెకి చింతపండు నీళ్ళు అయితే నానబెట్టేసినాను. ఇప్పుడైతే చింతపండు వేస్తున్నాను. నానబెట్టుకోకుండా అట్లనే వేయచ్చు, లేదంటే నానబెట్టుకొని మెత్తగా కలిపేసి అన్నీ వేయచ్చు. నేను అట్లనే వేసేసిన. ఇంక ఇదైతే బాగా మళ్ళీ ఉడకాలి. అయిపోయింది. బాగా మరిగిపోతుంది. ఇంకా ముందుగా కలిపి పెట్టిన కట్ అయితే దీంట్లోకి వచ్చేస్తా. కంటి చెడుతుంది. వచ్చేసిన దీంట్లో అయితే కొంచెం ఉంది. పోసేసి ఒకసారి అయితే బాగా కలిపేసి ఇదైతే కొంచెం ఉడికించుకున్నాము. ఇంకొక 5 నిమిషాలు అయితే మనకి గుమగుమలాడించే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. తాగుతావా? ఒకసారి అయితే వంకాయ కూడా కలిపేస్తా. నేను లావులావుగా తరిగేసిన వంకాయలు, ఎందుకంటే నేతగా ఉన్నాయి. నూనెలో మగ్గించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని కారం కూడా తక్కువ వేసి చేసినాను. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎండకు వస్తారు ప్రయాణం చేసేసి, అందుకు కారం అయితే తక్కువ వేసి చేసేసినాను. అయితే సిమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటాం. సాంబార్ కూడా ఉడికిపోతుంది మనకి. సాంబార్ అయితే ఒకసారి చూసేద్దాం. 5 నిమిషాలు అయింది. కట్టు కూడా వేసినాను కదా, ఉప్పు వేసేసి. అంటే సాంబార్ చాలా గొంగలాడిపోతుంది. ఇంకా అలాగే సాంబార్ పొడి వేసినాక ఎక్కువసేపు ఉడికించకూడదు, అందుకని ఒక్కసారి కలిపేస్తాను నేను. ఇంక ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేస్తా.
మళ్ళీ ఎక్కువసేపు ఉడికిందనుకో మళ్ళీ చిక్కగా అయితే అన్నంలోకి తినలేరు, టేస్ట్ కూడా ఉండదు, మనం తినలేము. అందుకే ఇట్లా కొంచెం చిక్కగా కాకుండా మామూలుగా ఉందనుకో చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని ఇంకా సాంబార్ అయితే కొత్తిమీర వేసేసిన, సాంబార్ పొడి వేసేసిన, ఒక్కసారి ఉప్పు చూసేసి తక్కువ ఉంటే వేసేసి ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేస్తా. వంకాయ కూర కూడా మనకి మగ్గిపోయింది బాగా. ఉప్పు అయితే కొంచెం చప్పగా ఉంది. ఇంకా అలాగే ఉప్పు కూడా వేసేసిన. ఇంక ఇప్పుడైతే సాంబార్ అయితే రెడీ. సాంబార్ కూడా బంద్ చేసేసిన, వంకాయ కూడా మనకి రెడీ అయిపోయింది. వంకాయ కూర కానవసరం అనేసి సాంబార్ అయితే బంద్ చేసేసిన కదా, అవతల పెట్టేసిన. వంకాయ కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది. నేనైతే కొబ్బరి పొడి అలాంటివి ఏం వేయలేదు, లాస్ట్కి అయితే ధనియాల పొడి ఒక్కటి వేసేస్తా. వంకాయ కూర కూడా ఒక 2 నిమిషాలు ఉంటే రెడీ అయిపోతుంది మనకి. నిమిషాలు అయితే అయిపోయింది. వంకాయ కర్రీ కూడా చాలా మగ్గిపోయింది. ధనియాల పొడి వేసేసి స్టవ్ అయితే బంద్ చేస్తే వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది. వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి, ఒకసారి అయితే చూద్దాం రండి. సాంబార్, సాంబార్ అయితే మా బాబు తింటున్నాడు, చాలా టేస్ట్ ఉందమ్మా అని చెప్పినాడు. అలాగే అన్నం, వంకాయ ఫ్రై. ఇవేనండి వంటలు అయితే. మధ్యాహ్నం భోజనం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.